సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోదావరికని ఎల్బీ స్టేడియంలో సిఐటియు ఆధ్వర్యంలో ఆర్జీ1 జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ వినతి పత్రాన్ని అందజేశారు. దీనికి ముందు ఆర్జీ1లోని వివిధ సెక్షన్లలో నల్ల బ్యాడ్జీలు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. కార్మికులను చూసే చూపులోనూ నిర్లక్ష్యం వివక్షత ఉందని అన్నారు. ఇలాంటప్పుడు ఒకే కుటుంబం ఒకే గమ్యం ఒకే లక్ష్యం నినాదాలు ఎందుకని ప్రశ్నించారు. కన్వీనియన్స్ డ్రైవర్లకు గతంలో బిల్లుల నుంచి రికవరీ చేసిన 15% డబ్బులు డ్రైవర్ల అకౌంట్లో వేయాలి. వీటితో పాటు పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో సింగరేణి వ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేస్తామని అన్నారు. జరుగుతున్నటువంటి ఉత్సవాలకు సంబంధించి ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఆర్జీ1 జీఎం గారి దృష్టికి కూడా ఈ సమస్యలన్నీ తీసుకెళ్లి మెమోరాండం ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో సిఐటియు సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇందులో ప్రధానంగా 2022లో చేసినటువంటి 18 రోజుల పాటు జరిగిన సమ్మెలో ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఆ ఒప్పందాలు సింగరేణి అంగీకరించింది, కానీ ఇంతవరకు అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా వేతనాలు కూడా పెంచకుండా నామమాత్ర వేతనాలతో పనిచేసుకున్న పరిస్థితి ఉంది. కన్వీనియన్స్ వెహికల్ డ్రైవర్లకు కనీస వేతనాలు కూడా అమలు చేస్తున్న పరిస్థితి లేదు. దీంతో పాటు సింగరేణిలో ఇక్కడ అనేక వందలాది కోటార్లు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తున్నప్పటికీ ఇంతవరకు ఆ ఖాళీ కోటాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. దీంతో పాటు కుటుంబ సభ్యులందరికీ కూడా వైద్య సదుపాయం అందించాలని చెప్పేసి కోరినప్పటికీ చేస్తామని చెప్పినటువంటి సింగరేణి యాజమాన్యం ఇంతవరకు కుటుంబ సభ్యులందరికీ కూడా వైద్య సదుపాయాన్ని కల్పించడం లేదు. దీంతో పాటు పండుగ సెలవులు కానీ జాతీయ సెలవులు కానీ అమలు చేయాలని